చలో మనం ప్రజెంట్ తాజ్ క్రిస్టాలో ఉన్నాం. తాజ్ క్రిస్టాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం ఇప్పుడే జరిగింది. అందరూ ఇప్పుడే సభ నుంచి బయటికి వస్తున్న పరిస్థితి మాత్రం ఉంది. చాలామంది బీసీ నాయకులు నికార్స్గా కొట్లాడే బిడ్డలు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు బీసీ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికారం దిశగా ఏ విధంగా ముందుకు వెళ్తుంది, చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా ఇక్కడ తాజ్ కృష్ణలో జరిగిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఎట్లా ఉంటుంది, అసలు విధి విధానాలు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది చాలామంది ఇటు వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, అన్ని జిల్లాల నుంచి బీసీ నాయకులు మాత్రం వచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అన్న ఎట్లా ఉంది అన్న? పార్టీ ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది, ఎట్లా నడవబోతుంది పార్టీ? అసలు బీసీలకు రాజ్యాధికారం దిశగా అడుగులు పడ్డాయని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటి వరకు బీసీలకు ఒక పార్టీ లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆలే నరేంద్ర, తర్వాత దేవేందర్ గౌడ్, తల్లి తెలంగాణ, విజయశాంతి ఆ పార్టీలు రావడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి కొంత ప్రజల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పార్టీ ఒకటి ఉంది కదా, ఇక బీసీలకు పార్టీలు ఎందుకులే అన్నట్టుగా అప్పుడు నిలబడలేకపోయినాయి ఆ పరిస్థితి. తర్వాత అంతకుముందు విప్లవోద్యమంలో జనశక్తి అంటే రాజన్న ఒక బీసీ బిడ్డ, కూర రాజన్న, అట్లనే ప్రతిఘటన మధుసూదన్ రాజు యాదవ్, తర్వాత ఆ ఇద్దరి తర్వాత విప్లవోద్యమంలో కూడా కులం అనే దాన్ని సిద్ధాంతం చేసి మారోజు వీరన్న, మేము మారోజు వీరన్నతో ఉన్నాం. అట్లా బీసీ పార్టీలు విప్లవ పార్టీలని మిగిలనీయలేదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా సీమాంధ్ర పాలకులు బయట పెట్టిన పార్టీలను కూడా బీసీలు పెట్టిన పార్టీని మిగిలనివ్వలేదు. కానీ ఇవాళ దేశంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ బీసీ ఉద్యమమే ఏకైక అంశంగా మిగిలింది. ఇవాళ ఇదొక చారిత్రక దినం, ఒక శుభదినం. ఇవాళ బీసీ పార్టీకి మాత్రమే ఇక్కడ స్పేస్ ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న సాహసించి, ఎందుకంటే గతంలో బీసీ పార్టీలు నిలబడయి అని ఒక నెగిటివ్ వార్తలు వచ్చినా కానీ, నెగిటివ్ మాటలు వచ్చినా కానీ ఇక్కడ ఒక పార్టీ ఏర్పాటు చేయడం అనేది సాహసోపేతమైన విషయం. ఎందుకంటే ఈ పార్టీలలో ఎత్తుగడలు, కుటిల ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాల మధ్యన ఇవాళ నిలబడడం అనేది ఒక యుద్ధం, ఒక సాహసం. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఇది తెలంగాణ చరిత్రలో ఒక మూల మలుపు, ఒక టర్నింగ్ పాయింట్ కనుక ఇది ఖచ్చితంగా నిలబడుతుంది. ఇప్పుడే పుట్టిన బిడ్డ, ఈ బిడ్డ కోసం తెలంగాణ బీసీ సమాజం చాలా కాలంగా కలలు కంటుంది. బిడ్డ కోసం కలలు కంటుంది. ఈ బిడ్డ పెరుగుతుంది, పెద్దగా అవుతుంది అని ఆశపడతాం మనం. ఖచ్చితంగా అదే ఆశ ఉంటుంది. కాబట్టి ఇది నడుస్తుందా నడవదా అనే విషయాలకు బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎంతకాలం బతుకుతుంది ఏంది అనేది చర్చలు అనవసరం లేదు. బిడ్డ పుట్టినరోజు అందరూ బంధుమిత్రులతో సహా కుటుంబం అంతా కూడా అందరూ సంతోషించే దినం ఇది. కాబట్టి ఇవాళ తెలంగాణలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక బీసీ శిశువు, ఒక బీసీ రాజకీయ శిశువు పుట్టింది. ఇది ఖచ్చితంగా నిలబడుతుందని అనుకుంటున్నాను. విమర్శలు మొదలైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకొని కనీసం అలా బీసీ అనే ట్యాగ్ లైన్ కూడా లేకుండా పెట్టిళ్ళు పార్టీ పైన అని ఒక విప్లవ ఉద్యమం నుంచి వచ్చిన సిద్ధేశ్వర అన్న ఏం చెప్తారు? ఇప్పుడు మేము కులాన్నే సిద్ధాంతం చేసిన మారోజు వీరన్న సిపియుఎస్ఐ డిబిఎస్వి అని పెట్టుకున్నాం. కూర రాజన్న పార్టీ సిపిఎంఎల్ జనశక్తి, తర్వాత సిపిఎంఎల్ ప్రజా ప్రతిఘటన మధుసూదన్ రాజు యాదవ్, అట్లనే గతంలో మన దేవేందర్ గౌడ్ పెట్టిన పార్టీ నవ తెలంగాణ పార్టీ, అట్లనే కాసాని జ్ఞానేశ్వర్ పెట్టింది మన పార్టీ. అట్లా అనేక పార్టీలు వచ్చినాయి. దాంట్లో బీసీ అనే టైటిల్ అనేది లేదు. కొన్ని దేశంలో చూస్తే సమాజ్వాదీ పార్టీ, అది బీసీ అనే టైటిల్ ఏమీ లేదు. ఆర్జేడీ పార్టీ బీసీ అనే టైటిల్ ఏమీ లేదు. డిఎంకే అనే పార్టీ బీసీ అనే టైటిల్ ఏమీ లేదు. బీసీ అనే టైటిల్ ఉంటేనే బీసీల పార్టీ అనేది కాదు. బీసీలు నాయకత్వం చేస్తూ బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటూ ఇవాళ బీసీ పార్టీ ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. గతంలో తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ అగ్రకులాలు తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలని మోసం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఐడెంటిటీని, ఇటు బీసీ ఐడెంటిటీని, బీసీ రాజ్యాధికారానికి సింబల్గా రాజ్యాధికారం. కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ అనే అక్షరాలు లేకున్నా ఇది బీసీ పార్టీ. బీసీ అక్షరాలు ఉంటేనే బీసీ పార్టీ అనేది కాదు.
ఇది బీసీలు పెట్టుకున్న పార్టీ అనేది మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. అగ్రవర్ణాల కుట్రలు మీరు గతం నుంచి ఇప్పటి వరకు చూస్తూ ఉన్నారు. కూర రాజన్న నుంచి ఇప్పటి వరకు ఎంతోమందిని పైకి వస్తూ ఉన్న కొద్దీ తొక్కి మట్టుబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. బీసీలు అసలు పార్టీలు పెట్టకూడదు. అదే ఇప్పటి వరకు జరిగింది అదే. విప్లవ పార్టీలు పెడితే అణచివేతకు గురి చేసిండ్రు, జనరల్ పార్టీలు పెడితే అణచివేతకు గురి చేసిండ్రు. కనుక బీసీలు పెట్టకూడదు అనేదే పాలక అగ్రకులాల కుట్ర. నువ్వు ఎవరైనా పెట్టని, ఇంకా ఏమైనా పార్టీ పెట్టని, ఆఖరికి విప్లవ పార్టీ అయినా పెట్టని, కానీ అగ్రకులాలే పెట్టాలి. కనుక వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. కనుక బీసీలు జనరల్ పార్టీలు, బయట పార్టీలు పెట్టకూడదు, అంటే ఎన్నికల పార్టీలు పెట్టకూడదు, విప్లవ పార్టీలు పెట్టకూడదు. కనుక అటువంటి కుట్రలు జరుగుతుంటాయి. కనుకనే ఇవాళ కూడా అనేక రకమైన కుట్రలు గత వారం 10 రోజుల నుంచి ఇవాళ కూడా విమర్శలు వస్తూ ఉంటాయి. అది నడుస్తుందాలే అని చెప్పి. బీసీ ఉద్యమం అంటేనే అగ్రకుల నాయకత్వాలు, ఈవెన్ ప్రగతిశీలవాద అగ్రకులాల నాయకులు అనుకునే వాళ్ళకు కూడా బీసీ ఉద్యమాలు, బీసీ పార్టీ అంటే కూడా చాలా చిన్న చూపు వాళ్ళకు ఉంటుంది. నిజానికి ఎక్కడైతే చిన్న చూపు ఉంటుందో అక్కడనే అదే ఈ దేశాన్ని సమూలంగా మార్చివేయగలిగే శక్తి ఉంటుంది. బీసీలు రాజ్యసభలోకి లేదా లోకసభలోకి, అంటే పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీసీల భాగస్వామ్యం ఉన్నప్పుడే ఇది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది, నిజమైన గణతంత్రం అవుతుంది, నిజమైన విప్లవం అవుతుంది అనేది ఇలా విప్లవకారులు కూడా గుర్తించడం లేదు. అందుకని ఇలా పార్లమెంటులో పందుల దొడ్డి అనే మన విప్లవకారులు కొందరు, పార్లమెంట్ ఒకనాడు పందుల దొడ్డి అనుకుంటే ఇవాళ వేట కుక్కల దొడ్డి అయిపోయింది. పందులుండి ఇంకా నయం మంచిదే, పర్వాలేదు, అది ఏం చర్చలు చేయకుండా బొరుతైపోతాయి. కానీ ఇవాళ వేట కుక్కలు పార్లమెంటులోకి ప్రవేశించినాయి, తొడేళ్ళు పార్లమెంటులోకి ప్రవేశించినాయి. కాబట్టి ఆ తొడేళ్లను, ఆ వేట కుక్కలను బయటికి పంపించాలంటే ఇవాళ తెలంగాణలో బీసీ పార్టీ రేపు ఆ పని చేయగలుగుతుంది. ఎందుకనంటే తెలంగాణ సాయుధ పోరాటం వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ నిలబడ్డది. తెలంగాణలో విప్లవోద్యమం దేశవ్యాప్తంగా ఇవాళ విప్లవోద్యమం అయింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఒక దిశానిర్దేశం చేయగలిగింది. కాబట్టి ఇవాళ తెలంగాణలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమమై దేశంలో బీసీ ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా స్థాపిస్తుంది. 60% ఉన్న బీసీలు 60% పార్లమెంటులోకి పోయినప్పుడు మాత్రమే ఇది విప్లవకరమైన పార్లమెంట్ అవుతుంది, ప్రజాస్వామ్యమైన పార్లమెంట్ అవుతుంది తప్ప వేరే మార్గం లేదు. ఇది తప్ప ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది అదే, కాన్షీరామ్ కోరుకున్నది అదే, ఇవాళ బీసీ ఉద్యమకారులు అందరూ కోరుకుంటున్నది అది. కేవలం ఎస్సీలు, కేవలం ఎస్టీలు వాళ్ళ జనాభా దామాషా అందులోకి వెళ్ళగలుగుతారు. కానీ అది తక్కువ శాతం ఉన్నది కనుక మెజారిటీ బీసీలు, 60% ఉన్న బీసీలు పార్లమెంటులోకి పోయినప్పుడు మాత్రమే ఈ దేశం ప్రజాస్వామ్యం అవుతుంది. మీరు సైకిల్ యాత్ర చేపట్టిండ్లు బీసీల కోసం, అదేవిధంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిండ్లు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టించు, ఢిల్లీలో చేపట్టిండ్లు. అప్పుడు ఏమన్నా అనిపించింది అన్న, అంటే బీసీల కోసం కొట్లాడుతున్న సిద్ధేశ్వర్ అన్నకు ఎంతమంది మద్దతుగా నిలబడ్డారు, అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మద్దతు అంటే ఇవాళ ఉద్యమం అంతా సోషల్ మీడియా ఉద్యమంగా మారిపోయింది. లక్షలాది మంది కదిలి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏం లేదు. అట్లా అనుకుంటే పొట్టి శ్రీరాములకు కూడా పెద్దగా కదిలి వచ్చింది ఏమీ లేదు. కానీ ఎవరి మనసుల వారికి ఆమరణ దీక్ష అనేది ఒక శాంతియుత పోరాటంలో ఒక ఉన్నతమైన పోరాట రూపం ఆమరణ నిరాహార దీక్ష. గతంలో నేను సాయుధ పోరాటంలో ఉన్నా, ఆ తర్వాత ఎన్నికల పోరాటంలో కూడా నేను పోటీ చేసిన. ఇవాళ శాంతియుత పోరాట రూపంలో, అంటే ఆయన చిరంజీవిలో ఒక ఆయన అంటాడు గంజి నుంచి బెంజి వరకు తెలుసని, మేము సాయుధ పోరాటం నుంచి ఎన్నికల పోరాటం నుంచి ఆ నిరాహార దీక్షల వరకు కూడా మేము బీసీ ఉద్యమాన్ని ఇవాళ తీసుకుపోయిన పరిస్థితి ఉన్నది. బలవంతుడిపై బలహీనుడు చేయగలిగే ఒకే ఒక్క పోరాట రూపం, ఉన్నత పోరాట రూపం ఆమరణ నిరాహార దీక్ష. కనుక ఇవాళ మా నిరాహార దీక్షల వల్ల రాష్ట్రంలో ఇవాళ బీసీ ఉద్యమం బలోపేతమైంది, ఇవాళ ఈ స్థాయికి వచ్చింది. అనేక మంది బీసీ ఉద్యమంలోకి పెద్ద వాళ్ళు రావడం జరిగింది. తీన్మార్ మల్లన్న కూడా ఒక గొప్ప అసెట్ బీసీ ఉద్యమానికి, అట్లా ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఇంకా ఎంతోమంది ఇవాళ వచ్చింది. తర్వాత ఢిల్లీలో మేము చేసిన నిరాహార దీక్ష వల్ల దేశవ్యాప్తంగా కులగణనకు అది వెనక ముందు చేస్తుండొచ్చు, కానీ మనం ఒత్తిడి పెట్టడం వల్ల తొందరగా దేశంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి. రేపు ఫైనల్గా ఏందనంటే దేశంలో బీసీ జనాభా మేమెంతమందిమో మాకంత వాటా అనే ఒక విప్లవకరమైన నినాదం, ఈ దేశంలో విప్లవం తెచ్చే నినాదం, ఆ ఒక్క నినాదం కోసమే మా పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అట్లా